చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరులో చోటు చేసుకుంది. నందికొట్కూరులో ప్రభుత్వ పాఠశాలలో ఓ 7వ తరగతి విద్యార్థినికి ఆగంతుకుడు చాక్లెట్ ప్యాకెట్ ఇవ్వగా దాన్ని తీసుకొచ్చి పాఠశాలలోని విద్యార్థులకు పంచడం జరిగింది. అయితే పీఈటీ టీచర్తో పాటు మరో 11 మంది ఆ చాక్లెట్లను తీసుకుని తిన్నారు. అయితే చాక్లెట్లు తిన్న విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. ఇక ఘటనాస్థలికి చేరుకున్నటువంటి సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంఘటనపై సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి మస్తాన్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, చాక్లెట్లు తిని అస్వస్థకు గురైనటువంటి ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వివరాలు ఏంటి? అంటే ఇటు టీచర్స్ కూడా కొంతమంది తిని అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. అసలు ఎందుకు జరిగింది ఇన్సిడెంట్? చందు, నందికొట్కూరు పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో అయితే కనుక ఈ ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ తినడంతో 11 మంది, ఏదైతే 7వ తరగతి విద్యార్థులు ఇద్దరైతే కనుక వారు ఏదో విజయం సాధించారు, ఒక ప్రోగ్రామ్ లో ఏదో అవార్డు గెలిచారనే ఉద్దేశంతో చాక్లెట్లు అయితే కనుక తీసుకొని వచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఆ చాక్లెట్లను అయితే కనుక అక్కడ స్థానికంగా ఉన్న టీచర్, పీటీ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఇచ్చిన పరిస్థితి. ఆమె ఏదైతే చాక్లెట్ ని, ఒకే చాక్లెట్ ని పూర్తిగా ఒక 11 మందికి అయితే అందించిన పరిస్థితి అయితే కనుక నెలకొంది. అందించిన వెంటనే వారికి కళ్ళు తిరగడం లేదా అస్వస్థకు గురయ్యారు. పూర్తిగా వాళ్ళు కింద పడిపోయిన పరిస్థితి అయితే నెలకొనింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా పోలీసులు వారు కావచ్చు, అదేవిధంగా తహసీల్దారు, తర్వాత ఎంపీడీఓ, తర్వాత ఎంఈఓ గారు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే కనిపించింది. అక్కడైతే కనుక పూర్తి ఇక అధికార బృందం మొత్తం పూర్తిగా అక్కడ నిమగ్నమై ఉన్నారు. దాంట్లో పూర్తిగా పోలీసులు అయితే కనుక విచారణ చేపట్టి విచారణలో అయితే కనుక తెలుసుకున్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక షాప్ లో అయితే కనుక 11 7వ తరగతి చదువుతున్న అమ్మాయిలు అయితే కనుక అయితే కొన్నారని కూడా చెప్తున్న పరిస్థితి. ఆ షాప్ అతన్ని అయితే కనుక ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనుక నందికొట్కూరులో నెలకొనుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.